ఉపాధ్యాయ సంఘ బాధ్యులు డి భరత్ కిషోర్. స్థానికేతర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క అసోసియేషన్ ద్వారా ఆంధ్ర అసోసియేషన్ ఆంధ్రేతర ఆంధ్ర ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జేవి నాయక్ జే వీరా నాయక్ అఖ్తర్ హాష్మి ఎన్ రఘురామ్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. నాడు మరి రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సమైక్య రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరుస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మరి ఇరు రాష్ట్రాల్లో రాష్ట్ర క్యాడర్కు సంబంధించినటువంటి అధికారులు మాత్రం వారికి ఉన్నటువంటి స్థానికతను బట్టి స్పౌజ్ కేటగిరీ కింద ఏ రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు ఏ రాష్ట్రాల వారు ఆ రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. కానీ ఒక జోనల్ పోస్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా జిల్లా కేడర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ వారి విభజనను మాత్రం ఈనాటి వరకు ఇరు రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు. దీనిపైన అనేక మార్లు అటు తెలంగాణ జేఏసీ పక్షాన కానీ ఇటు ఏపీ జేఏసీ పక్షాన కానీ అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మరి ఆనాడు జిఏడి దాదాపు ఒక 2/11/2015 నాడు ఒక నోటు విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించే సందర్భంగా ఈ విధంగా ఎంతమంది తెలంగాణ వారు ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతమంది, ఆంధ్ర స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతమంది, తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతమంది ఆ సమాచారాన్ని ఆయా హెచ్ఓడీల ద్వారా సేకరించి ప్రభుత్వానికి సమర్పించమని చెప్పి 2/11/2015 నాడు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈనాడు ప్రభుత్వాల అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే ఈ మధ్యకాలంలో తెలంగాణకు సంబంధించి ముంపు గ్రామాలు ఏవైతే భద్రాచలంకి సంబంధించిన ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల నుండి దాదాపు 430 మంది ఉపాధ్యాయులను ఒకేసారి తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్రంలోకి తీసుకోవడం జరిగింది. మరి అందులో ఆ సందర్భంగా మరి మిత్రులు మాతో కలిసిన సందర్భంలో దానిపైన ప్రాతినిధ్యం. This is not only the case of mine, but also there are so many people have been suffering more than me. Because non-local in every state, the people, those who belong to AP and working in Telangana, they are considered as a non-local, and along with me, there are so many people, those who have gone from Telangana to AP and got selected and working in various districts in AP. And they are looking forward for the chance for the transfers or let us anything. As recently, inter-district transfers have been made, but it was only restricted to district only, in the AP only. And after that, this 610 GO has come, so many teachers have been run out and sent to their own natives. But even then also there are so many people left here in Telangana as well as in AP also. So this is the event. I take this opportunity to request sincerely both the governments to send all the non-local teachers to their own natives. So with this I think I would like to conclude, and I am very much thankful for giving this opportunity to express myself briefly. Please consider both the governments. Thank you. Syed Akhtar Hashmi. I am working at
Tadipatri, Anantapur district. I am basically from Mahbub Nagar and I got selected in DSC 2000 at Anantapur in non-local quota at the time. Because the state was united at that time, so I got the chance, and the government had been kind enough to select me in DSC 2000 and posted me to Tadipatri municipality. Dear friends, in Telangana region we don't have the municipal schools, but in Rayalaseema and coastal Andhra we have the replacement of government schools. There are municipal schools also. So as per the need, the government has posted me there, and I have been working since 2000 there, and my family is at Mahbub Nagar, and she is also a government employee and working as a mass assistant at Mahbub Nagar. As just our APTF president has just told that